జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల ఋషి దువ్వు రమణయ్య స్వాముల వారికి జై. లక్షణ శ్రీనివాసారి స్వాముల వారికి జై. బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులకును జై. సద్గురు పరంపరకు జై. మనకు ఈ అచల సాంప్రదాయంలో 3 మంత్రాలు చెప్తున్నారు మనకు. ఒకటి ద్వాదశి, 2 షోడశి, 3 పంచదశి. ఇంతకుముందు ద్వాదశి గురించి షోడశి గురించి చెప్పుకున్నాము. ఈరోజు పంచదశి గురించి చెప్తాను. పంచదశి అంటే ఏమిటి అంటే 15. నాకు 15 చెప్పినాం మనం. పంచదశి అంటే పాడ్యము నుంచి పౌర్ణం వరకు 15. పక్షము పంచదశి. ఈ పంచదశి మహామంత్రాన్ని షోడశి, పంచదశి అంటే ద్వాదశి అంటే 12వది, షోడశి అంటే 16, పంచదశి అంటే 15 అంటే 16వది షోడశి. మన 3 మంత్రాలు షోడశి పడింది కదా. షోడశి ఒక మంత్రం, ద్వాదశి ఒక మంత్రం, పంచదశి ఒక మంత్రం, 3 మంత్రాలు. ద్వాదశి అంటే ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. షోడశి అంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. పంచదశి అంటే కళల్లో దోచిన శరీరాలు ఎలాగునో అలాగున అని అచల సిద్ధాంతం వాళ్ళ మంత్రాలు. మిత సిద్ధాంతానికి పనికిరావి ఈ మంత్రాలు. ఒక అచల సిద్ధాంతానికి మాత్రమే. అచల సిద్ధాంతంలో ఉండే గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మంత్రాల భావాలు. మిగతా వాళ్ళకి ఈ మంత్రాలు భావాలు పనికిరావు, తెలియదు వాళ్ళకు. వాటి భావాలు వేరుగా ఉంటాయి. ద్వాదశి అంటే ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదు అంటున్నారు ద్వాదశి మంత్రం. మామూలుగా ద్వాదశి మంత్రం అంటే ఏం చెప్తారు? ద్వైత అద్వైత విశిష్టాద్వైతలు ఏం చెప్తారు సీను? 12 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశి మహామంత్రం. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశి మంత్రం. ఏది? ద్వైత అద్వైత విశిష్టాద్వైతులు అష్టాక్షరాలు, ద్వాదశాక్షరి. అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ, పంచాక్షరి ఓం నమ శివాయ, ఏకాక్షరి అంటే ఓం, ద్వియాక్షరి అంటే సోహం రామ. రామ అనే మహామంత్రము, సోహం అనే మహామంత్రము, ఇవన్నీ 2 అక్షరాలు. ద్వయాక్షరి మంత్రాలు అవి. ఏకాక్షరి మంత్రం ఓం. పంచదశి నమ శివాయ. అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ, 8 అక్షరాలు అవి. ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి. ఇది యాక్చువల్గా షోడశి కళలు చెప్పినారు. అంటే ఇక్కడ అచల సిద్ధాంతరించినప్పుడు మరి శ్రీధర శివరామ దీక్షితులు వీళ్ళంతా చేసి ద్వాదశాక్షరి అంటే పరిపూర్ణమని, ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అనే 12 అక్షరాలే మహామంత్రం అని చెప్పినారు. సంస్కృతంలో, తెలుగులో రకరకాలుగా చెప్పుకున్నారు. షోడశాక్షరి అంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని
ఇక్కడ చెప్పినారు. పంచదశి అంటే కలలో దోసిన శరీరాలు ఏలాగునో అలాగున, ఇది పంచదశి చెప్పినారు. మనం దాని గురించి పంచదశి గురించి వివరం చేద్దాం. పంచదశి మహామంత్రాన్ని ఎలా మనం తీసుకోవాలనేది నా మస్తిష్కంలో, ఏమంటే మీ మస్తిష్కంలో ఏముంటే చెప్పండి నేను. కాబట్టి శాస్త్రాలకు అతీతంగా ఈరోజు నా మస్తిష్కంలో ఏమైతే వస్తుందో, ఏదైతే పలికిస్తాడో గురుదేవుడు, దాన్ని చెప్పుకుందాం. పంచదశి మంత్రం అంటే 15 అక్షరాలు. పంచదశి లేదా 15 దశలు. 15 దశలు పంచదశి. 5 ఒక 10, 15 దశలని. పంచ అంటే 5, దశ అంటే 10, 15 దశలని. ఒకటి. ఈ 15 రూపాలు, 15 రూపాలని. ఒకటి. ఈ 15 రూపాలను చెప్తా. ఈ 15 రూపాలను 15 మనకు తిథులు. ఎన్ని తిథులు మనకు? 15 తిథులు ఉన్నాయి. తిథులు పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఈ 15 తిథులు. ఈ 15 తిథులు ఉన్నాయి మనకు. ఈ వద్దు పౌర్ణమి స్వామి అంటారు. ఈ 15 తిథులు ఉన్నాయి మనకు. ఈ 15 తిథుల్ని ఒక పక్షం అంటారు. నెలకు 2 పక్షాలు. బహుళ కృష్ణపక్షమి, బహుళ పక్షమే కృష్ణపక్షమే. కృష్ణపక్షం ఇట్లా పక్షమని ఉన్నాయి. అంటే మొదటిది అమావాస్య అయిపోయినాక మొదలవుతుంది. ఈ 15 రోజులలో పక్షములో చంద్రుడు దినదినానికి పెరుగుతూ వస్తాడు. పెరుగుతూ వచ్చి దశమి అయిపోయినాక ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజు పూర్తిగా నిండుగా వస్తాడు. ఆ నుంచి మళ్ళీ 15 రోజులు తగ్గుతా పోతాడు, క్షీణిస్తూ పోతాడు. 15 రోజు అమావాస్య అస్సలుగా అంటాడు ఆ బుద్ధి. మళ్ళీ మరుసటి నుంచి మళ్ళీ కొంచెం కనబడతాయి. ఇట్లా నెలకు 2 పక్షాలు ఉన్నాయి. 15 పెరుగుతా పోతాడు, 15 తరుగుతా పోతాడు. అవునా? కాబట్టి ఈ పంచదశి అనేది మనం చూసుకున్నట్టయితే 9 దశలు మనకు తల్లి గర్భంలోనే జరిగిపోతాయి మనిషికి. 10వ దశకు బయటపడతాం మనం. నెల కాకుండా దశలు ఉన్నాయి. ఇక్కడ మార్పు ఉంది. నెలకు రోజుకు ఒక మార్పు, నెలకు ఒక మార్పు. అక్కడ ఒక్కొక్క దశకు చంద్రుడు ఎట మారినాడు. పాడ్యం రోజు సన్నగా కనపడు అసలు. ఇక్కడ రోజులు, అక్కడ నెలలు. మళ్ళా విధియ, తదియ, చవితి, ఇట్లా రోజు పెరుగుతా వచ్చాడు. అట్లనే గర్భంలో కూడా పిండము పెరుగుతూ వస్తుంది. దశమి నాటికి భూమి మీద పడతాడు. అంతటితో వాని జన్మ పూర్ణత్వం సంచరించుకోలేదు. భూమి మీద బండాంచి వాని జన్మ సంచరించుకోలేదు. ఇంకా వాడు మార్పు చెందాల. ఆ నుంచి మళ్ళీ వాడు 4 మార్పులు చెంది
ఐదో స్థితిలోకి పోవాలి, అంటే 15 రోజులకు 15 దశలకు పోవాలి. దాన్ని ఏకాదశి అంటే ఈ దశ మార్పులతో కలిసినటువంటి ఒక దశ ఏకాదశి. ఈ 10లో పుట్టిన మానవుడుగానే ఉన్నాడు. ఆ నుంచి ఒకటి లెక్క ఒక దశ బాల్యం, రెండో దశ యవ్వనం, రెండో దశ కౌమారం, మూడో దశ యవ్వనం, నాలుగో దశ వృద్ధాప్యం. ఆడికి 14 అయిపోయినాయి. 15 లయం, ఇంకా ఏమిలే 0 అంటే నిండు పౌర్ణమి ఆ రోజు. అవునా కదా, అంటే దశలన్నీ పూర్తి అయినాయి. దాన్నే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యం. పౌర్ణమి నిండు అయినాక కైవల్యం. అలాగనే పిల్లోడు స్థూల దేహం అంటే బాల్యంలో ఉన్నప్పుడు వాడు స్థూల దేహమే కానీ సూక్ష్మదేహం లేదు. మనస్సే సూక్ష్మదేహం. అర్థమైందా? ఆ మనస్సు లేదు అక్కడ. స్థూల దేహం ఎవరికి ఏం కావాలి? స్థూల దేహానికి ఏం కావాలా? ఆకలి నిద్ర, అవి రెండే ఆయనకి. ఆకలి నిద్ర, మనసు లేదు ఇంకా. ఆకలి నిద్ర, నిద్రపోతాడు తింటాడు, నిద్రపోతాడు తింటాడు. అంటే ఆకలి నిద్ర ఎవరికి? స్థూల దేహానికే. అవునా కదా? ఆకలి నిద్ర స్థూల దేహానికే. తర్వాత సూక్ష్మదేహం వచ్చింది అంటే మనసు వచ్చింది. సంకల్ప వికల్పాలు అప్పుడు పుట్టినాయి వానికి. సంకల్ప వికల్పాలు అప్పుడు పుట్టినాయి. దాన్ని ద్వాదశి అన్నారు. ఏకాదశి ద్వాదశి అంటే స్థూల దేహము సూక్ష్మదేహము రెండు వచ్చినాయి ఇక్కడ. ద్వాదశి అంటే 12. స్థూలము రెండు ఉన్నాయి. స్థూలం ఉంది, సూక్ష్మం ఉంది, రెండు ఉన్నాయి. స్థూల దేహానికి కావాల్సిన ఆహారము అవన్నీ కావాల్సిందే. సూక్ష్మదేహం మనసుతో ఆలోచించాల్సిందే. రెండు వచ్చినాయి. మళ్ళీ త్రయోదశి అంటే 13 అయ్యేసరికి కారణదేహం. అంటే ఈ మనసు నేనే అనుకున్నంత వరకు వాడు అనేకమైన సంసార వ్యవహారాలన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈ త్రయోదశి అంటే 13వ దశకు పోయినాక అంటే కారణదేహములోకి ఎప్పుడైతే వాడు ఎంటర్ అవుతాడో అప్పుడు వానికి ఈ రెండింటిని నడిపించేది ఒకటి ఉంది. అది కారణము, అదే నా రూపము, అది మమ ఆత్మా సర్వభూతాంతరాత్మ. దేహము నీ దేహం వేరు, నా దేహం వేరు. మనసు నీ మనసు వేరు, నా మనసు వేరు. కారణము కారణదేహం అందరిది ఒకటే. పశు పక్షాదులకు 84 జీవరాశులు కారణదేహం ఒకటే. కారణదేహం ఒకటేది. దాన్ని మనము సుషుప్తి అవస్థ అంటున్నాం. అవునా కదా? సుషుప్తి అవస్థ అందరికి ఒకటే కదా. నిండార రాజు నిద్రించి నిద్ర ఒకటే. మెట్ట భూమి ఒకటే, తరి భూమి ఒకటే. అవునా కదా? కాబట్టి కారణ శరీరం దాని అది నఖసిక పర్యంతరము మన శరీరంలో వ్యాపించి ఉంది. ఇక్కడ ఒకటి మీరు ఆలోచన చేయాలా. నీ నిజ రూపము కారణ శరీరం. ఎట్లా అంటే నిద్ర అనేది అహర్నిశములు ఉంది నీకు. నిద్ర అహర్నిశములు ఉంది నీకు. అది వచ్చేది పోయేది కాదు. నిద్ర ఎప్పటికీ ఉంది. ఆకలి వచ్చేది పోయేది కాదు, ఎప్పటికీ ఉంది ఆకలి. ఏమ్మా వచ్చిపోతుంది అది. సత్యంత వరకు ఆకలి తీరదు. సత్యంత వరకు ఆకలి తీరదు. సత్యంత వరకు నిద్ర తీరదు.
నిజమా కదా ఈ మాట? నిజమే. చచ్చేంత వరకు ఆ, ఆకలి తీరదు. ఆ, ఒక గ్యాప్ ఇచ్చింది అంతే. ఆ. కొంతసేపు రోజు ఒక 3 గంటలు 4 గంటలు గ్యాప్ ఇచ్చింది. అది. అదే అట్టనే ఉంది. అది పూర్తి కాలేదు. ఆ, ఎప్పుడు నువ్వు చచ్చేంత వరకు ఉంది ఆకలి. ఆ, ఏం పులయా? నిద్ర కూడా ఆ, ఎప్పటికీ ఉంది. ఆ, తిన్నప్పుడు మరుగవుతుంది. ఆ, ఏది ఆకలి ఆ. తిన్నప్పుడు మరుగవుతుంది. మళ్ళా అవుతుంది. అరిగిపోతేనే మళ్ళా పైకి వస్తుంది. బెచ్చి కిందికి పోతుంది. అది అరిగిపోతేనే మళ్ళీ పైకి వచ్చింది. అవునా కదా పుల్లయ్య? అదేమన్నా తీరుతుంది ఆకలి? తీరదు. అలాగే నిద్ర. నువ్వు పొద్దున్నే లేచినావు, నిద్ర మెలకు వచ్చింది అనుకుంటున్నావు. 90% మెలకులో ఉండవు, నువ్వు 10% నిద్రలోనే ఉండవు. 10% నిద్ర ఎప్పటికి ఉంటుంది నీకు. ఊరికి కూర్చుంటే కళ్ళు మూతలు పడతాయి. ఏం పని లేకుండా కూర్చో, నిద్ర వస్తుందే రాదా? అంటే నిద్ర ఉంది కదా లోపల. మధ్యాహ్నం సరికి వచ్చే కదా 50% నిద్ర వస్తుంది. 50% ఉంది నిద్ర మధ్యాహ్నానికి. 50% మెలకువ, 50% నిద్ర ఉంది. సాయంత్రం అయ్యేసరికి 80% ఉంది నిద్ర, 10% మెలకు ఉంది. రాత్రి అయ్యేసరికి 90% నిద్ర ఉంది, 10% మెలకు ఉంది. ఏం పులయ్యా? ఇంకా 8, 9 అయ్యేసరికి ఆ 10% పోయి 100% నిద్ర వచ్చింది. అవునా కదా? మళ్ళీ పొద్దున్నే లేచిన నుంచి 10% మెలకువ, 90% మెలకువ, 10% నిద్ర. నిద్ర నీకు లేకుండా ఇప్పుడు పోయింది. నిద్ర ఉంది. ఏమంటే మన పనుల కోసం నిద్రపోవడం లేదు. పనులు చేసుకోవాలి కదా, సంపాదించుకోవాలి కదా. కాబట్టి నిద్ర అనేది పర్మనెంట్గా లేకుండా పోలే. నిద్ర ఎప్పటికీ ఉంది. మధ్య మధ్యలో నువ్వు మేలుకుంటుండవు మన పనుల కోసం, నీ పనుల కోసం. నిద్ర ఎప్పటికీ ఉంది. అలాగే ఆకలి కూడా ఎప్పటికీ ఉంది. తీరింది ఆకలి, నిద్ర తీరలే. అది కారణదేహం. దాన్నే కారణదేహం. ఏం అర్థమవుతుందా? అంటే నా మస్తిష్కంలో చెప్తున్నా నేను. తప్పు ఉప్పు పెద్దలు ఏమన్నా అనుకోని నేను చెప్పి చెప్తాడా. అంటే నిద్ర కానీ ఆకలి కానీ సంపూర్తి కాలేదు. సంపూర్తి కాలే, కొంచెం తీరినాయి. ఆకలి తీరింది, నిద్ర తీరింది కానీ సంపూర్తి కాలే. అవునా కదా? దాన్ని కారణదేహం అన్నాను. ఈ కారణదేహము 84 లక్షల జీవరాశులకు సమానంగా ఉంది. దీన్ని ఏనాడైతే నువ్వు ఎరుగుతావో అప్పుడే నీవు తృతీయం లేకపోయినట్టు. అంటే త్రయోదశి అంటే ముప్పిరి, అంటే 3 త్రిపుటి. అలాగే మనస వాచ కర్మణ. మనస వాచ కర్మణ ఒకటే. అక్కడ మనసులో కానీ వాక్కు కానీ కర్మ కానీ అంతా ఒకటే. ఎక్కడ? సుషుప్తిలో. అవునా కదా? ఈ ఆకలి నిద్రలు ఎప్పటికీ తీరేటి కాదు, ఎప్పటికీ ఉన్నాయి. అది ఎరిగిన వాడే త్రయోదశి అంటే 3వ దశలోకి పోయినాడు. 10 మానవుడు, 10వ అవతారం మానవుడు. జన్మ భూమి మీదకి రావడం మానవుడు. మానవునికి మళ్ళీ దశలు ఉన్నాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. దాన్ని కారణదేహము. ఈ కారణదేహము లేనిది కార్యము లేదు. కారణదేహం ఉంటేనే కార్యము ఉంది. ఈ కారణదేహం అంటే కారణదేహం ఎక్కడికి ఉంది? నఖశిఖ పర్యంతం ఉంది. ఇంటిక నుంచి గోటి వరకు శరీరం మొత్తం వ్యాపించింది. అది కారణదేహం. విశ్వమంతా వ్యాపించింది. అందుకే ఇందుగాడు నేడు సందేహం వలదు అని చెప్పింది ప్రహ్లాదుడు.
ఎక్కడ దానికి సర్వాంతర్యామి అన్నారు. సర్వాంతరయామి అంతటా ఉన్నది. దానే త్రయోదశి అంటారు. అది నీ 3వ దశ. దానికి ఆవల పోతే మహాకారణం. మహాకారణం అంటే ఎలాగుందంటే అది మరి సూక్ష్మంగా ఉంది. కారణం వరకు నీకు తెలియబడతా ఉన్నాయి, మహాకారణం కూడా తెలియబడతా ఉంది. ఏదైతే ఆకలి నిద్ర అనే సబ్జెక్ట్ మనం చెప్పుకున్నాం. ఈ ఆకలి నిద్ర రెండు కూడా ఉన్నంత వరకు యూనివర్స్ జీవరాశులకు సమానంగా ఉన్నంత వరకు అవి ఎప్పుడు తీరనిటి, సంపూర్తి కానేటి. అవునా? అయితే మహాకారణములో ఏముందంటే సర్వజీవుల యందు ఆకలి నిద్రకు కారణం ఒకటి ఉంది. ఆకలి నిద్రకు కారణం ఒకటి ఉంది. ఏమిటి అది? ఆకలి నిద్రకు కారణం ఒకటి ఉంది. ఏమిటి అది? ఏది ఉంటే నీకు ఆకలి దప్పులు ఉన్నాయి. ఆకలి నిద్ర ఏముంటే ఉన్నాయి నీకు? ఏది ఉంటే ఉన్నాయి చెప్పండి. ఏది ఉంటే ఆకలి దప్పులు ఉన్నాయి నీకు? జీవుడు ఉంటే, జీవుడు అనేవాడు ఉంటే ఆకలి దప్పులు. జీవుడు అనే పదం కరెక్ట్ కాదు. ఆత్మ అంటే ఆత్మలో అవన్నీ బోగస్ మాటలు. అట్లా మాటలు మాట్లాడొద్దండి. ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పండి. మాయ మాటలు మారు మాటలు వద్దు. ఉన్నది ఒకటి నిజం చెప్పండి. మనసు లేకపోతే ఆకలి దప్పులు ఉండవా? ఆకలి నిద్ర ఉండవు. ఏ పిచ్చోడు మనసు లేదు, వానికి ఆకలి లేదా, వానికి నిద్ర లేదా? సరే, జంతువులకు చెట్లకు వీటికంతా ఆకలి దప్పులు లేవు, నిద్ర లేదు, మనసు లేదు. మనసు లేనంత మాత్రాన వాటికి ఆకలి దప్పులు లేవా? ఏది లేకపోతే నిద్ర ఆకలి ఉండదు. ఏది లేకపోతే ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలా? ప్రాణము. ప్రాణం లేకపోతే లేదు పుల్లయ్యా. ఉందా? ప్రాణము లేకపోతే ఆకలి లేదు, నిద్ర. మనసుతో పనిలే. మనసు ఆడ రెండోసారి ఎత్తిపోయింది. అది సూక్ష్మ శరీరం కాడ పోయింది మనసు. అది రాదు. మన కారణ శరీరానికి వచ్చినాం, మహాకారణంకి వచ్చినప్పుడు ఆకలి నిద్ర కూడా లేని స్థితి ఏంది? ప్రాణం. ప్రాణానికి ఆకలి నిద్రతో సంబంధంలే. అవునా? సంబంధం ఉంది దానికి. ఆకలి నిద్రతో సంబంధం లేదు ప్రాణానికి. ప్రాణం ఉంటే ఈ రెండు ఉన్నాయి. ప్రాణం ఉంటే ఆకలి దప్పులు ఉన్నాయి. ప్రాణం పోతే లేవు. నిజమా కదా? ఈ మాట వాస్తవమే కదా? ఇది 14 చతుర్దశిది మహాకారణం. చతుర్దశి. అందుకే ఆడు చెప్పినాడు, మేనన నాలోని 3 మేనులు సుమ్మి, నేనన నాలో 4వ వాడను, 4వ వాడ నేను. అది మహాకారణం. ప్రాణం. ప్రాణోపలక్షితే పరమాత్మ. ప్రాణోపలక్షితే పరమాత్మ. ఇది 14వ దశ. ఇది పంచదశ అక్షరి మహామంత్రం. అంటే 15 దశలు, 15 అక్షరాలు, 15 రకాల మార్పులు. 10 మార్పులు చెంది మనం బయటకు వచ్చినాం. 10వ మార్పుగా 9 మార్పులు తల్లి గర్భంలో జరిగినాయి మనకు. 10వ మార్పు మానవతారం బయటకు వచ్చినాం. అక్కడి నుంచి 11, 12, 13, 14, 15
ఇవి 5 దశలు నీ ప్రయత్నం. నీ ప్రయత్నంతో నువ్వు తెలుసుకోవాలా. ప్రయత్నం చేసినా చేయకపోయినా 15 దశలు అయిపోతాయి. 15 దశలు అయిపోతాయి, నీకు తెలియబడదు అంతే. ఈ 15 దశలు నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అవి జరిగిపోతాయి, అవునా కదా. కానీ తెలుసుకుంటే ఒక ధీరత్వం వస్తుంది, ఒక ధీరత్వం వస్తుంది, ఒక బలం వస్తుంది. భవభయహరణం సద్గురు శరణం. సద్గురు శరణం. సద్గురు శరణాలను పట్టుకుంటే ఇదో ఈ చెప్తాడు రహస్యాలు. అప్పుడు నీకేమైంది, భయం పోయింది ఇంకా, అవునా కదా. ఎందుకు ఆ స్థితిని నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి మహాకారణం అంటే ఇక్కడ ప్రాణము. ఈ ప్రాణం ఉంటేనే ఆకలి, దప్పులు, నిద్ర ఇవన్నీ ఉన్నాయి. భయం 5 నాలుగు మొత్తం 84 లక్షల జీవరాశులకు ఆకలి, నిద్ర, భయం 5 నాము పశువిన్నర సమానహ అని శృతివాక్యం ప్రకారము ఇవి 4 ఉంటాయి ఈ ప్రాణం ఉంటే. ఏంటయ్యా అటు ఆ ప్రాణ స్వరూపమే నీ నిజ స్వరూపము. దాన్నే మహాకారణ దేహం అన్నారు. అది ప్రాణము అంటే శ్వాస, అవునా కదా. ఈ నుంచి పోతే 15, 14 పోతే పౌర్ణమి వచ్చింది. చతుర్దశి పౌర్ణమి. ఆడికి నీ జన్మ పూర్తి అయింది. నువ్వు పరిపూర్ణుడైనప్పుడు ఏమైనావు, పరిపూర్ణ. ఎందుకైనా ఎటైనావు అంటే ప్రాణానికి కూడా ఒకటి ఆధారం ఉంది. అది కైవల్య దేహము, అది పరిపూర్ణము, అది పరిపూర్ణం. అది ఎలా ఉంది అంటే అయస్కాంతము తాను కదలకుండా ఇనుప ముక్కలను కదిలించినట్టుగా, సినిమా తెర తను రంగులు మారకుండా అనేక రంగులు రూపాలుగా మారినట్లుగా తెర మారుతుందేమన్నా. మరి ఆ తెరలో రామారావు, నాగేశ్వరరావు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రాముడు, కృష్ణుడు, యేసుక్రీస్తు ఎంతమంది వచ్చారు పులయ. మరి ఆ రంగులన్నీ ఆ తెరకుండాయా? ఈ రూపాలన్నీ ఆ తెరకుండాయా? లేవు. అది తెల్లగానే ఉంది. అట్లనే పరిపూర్ణం వెన్నెల తెల్లగా ఉంది. ఆ తెలుపు వర్ణం దట్ ఈస్ పరిపూర్ణం. అది అందుకే దానికి పౌర్ణమి అని పేరు వచ్చింది. దానికి చతుర్దశి అన్న కానీ పంచదశి అండాడంగా దాని పౌర్ణమన్యం. అదే పంచదశి, ఆ పౌర్ణమే పంచదశి. అప్పుడు నువ్వు పరిపూర్ణము అయినావు. నువ్వు నీ జన్మ పరిపూర్ణం అయ్యింది అంటే నువ్వెవరో తెలుసుకున్నావు, అవునా కదా. ఇది పంచదశి మహామంత్రం యొక్క మూల భావము నా మస్తిష్కంలోకి వచ్చింది బయటికి. ఈరోజు అర్థమవుతుందా? ఆ విధంగా నువ్వు పరిపూర్ణుడు కావాలా. ఇదంతా ఎలా వచ్చింది? గురుముఖైన విచారణ చేస్తే తెలిసేది. దీనికి సాధనలతో పని లేదు. అందుకే పరిపూర్ణ భాగం చెప్పారు, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్య, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతుపోకు, సాధనలందు మరిగితే రాకు అని చెప్పినారు. ఈ సాధనలు చేసి తెలుస్తాయా? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరమ రహస్యాలు నువ్వు మొదలు పెట్టినప్పటి నుంచి, మొదటి నుంచి నీ మూలం మొదటి నుంచి ఎత్తుకుంటే 15 దశలు ఉన్నాయి. ఈ 15 దశలు ఎలా మార్పు చెందినావో నిజమా కాదా? అప్పుడు పూర్ణం అయిపోయినావు అంటే లేని స్థితికి వెళ్ళిపోయినావు. అక్కడనే ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, అవునా కదా. అది పూర్ణస్థితి, అది పరిపూర్ణం. ఏం అందులో నుంచి వచ్చినావు, లేకనే వచ్చినావు.
అందులోంచి లేకనే వచ్చినావు. నీ జాడ అక్కడ ఎతుకుతే లేదు. ఏ జాడ? ఈ జాడ, ఈ రూపం ఆడ లేదు. ఈ రూపం లేదు, ఈ ఎరుక లేదు. అక్కడ రూపం లేదు, ఎరుక లేదు. రూపనామ క్రియారహితమై ఉంది అట్టి స్థితి. అట్టి పరిపూర్ణ స్థితిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో వాణ్ణన్నారు ఏమని? దూరం అనేసి అని చెప్పినట్టు పరిపూర్ణ బోధపడచిన, ఎన్నిసార్లు వస్తుంది ఈ కందార్థము? పరిపూర్ణ బోధపడచిన గురుపుత్రుడు జగతిలోన కడుశాంతుండై త్వరపడక నిందాచితులకు మరణించిన వాణి వలనే తామెలగూచుండు. అచలం పదుగురు ప్రేమ పొందుచునుండు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను, ధీరత్వమున బుద్ధి దిగజారకుండగా తామెలగూచుండు. పదుగురు ప్రేమ పొందుచునుండు. చూడు ఎంత గొప్ప మాటలో పుల్లయ్య. మొత్తము ఆధ్యాత్మిక ప్రయాణం అంతా ఈ అరగంటలో వచ్చిందా లేదా? ఏం సీను? ఈ అరగంటలో 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు చెప్పుకుండే వేదాంతం అంతా అరగంటలో ఇమిడిచినవా లేదా? వచ్చింది. మేధో మదనం చేస్తే అది వాళ్ళు ఏదో రాక్షసులు దేవతలు. క్షీరసాగర మదనం అంటే ఇదే. క్షీరసాగరం అంటే బ్రెయిన్, మెదడు. ఇది పాల సముద్రమే, తెల్లగా ఉంటుంది మెదడు. అది మదించిందే, చిలికితే అమృతం వచ్చింది. అలాగే మన మేధస్సుల నుంచి ఈరోజు వచ్చిన ఈ పంచదశి మంత్రం అనేది ఎంత గొప్పదో. ఈ 15 దశలనే పంచదశి. కల్లోదు ఎలాగునో అలాగునో దాని పక్కన పెట్టు. ఏమ్మా దానికి కూడా చెప్తాను నేను సమాధానం. ఇప్పుడు దానికి కూడా చెప్తా. కళ్ళలో శరీరాలు ఎలాగో అంటే కళలో ఈ శరీరాలు ఇది ఎలాగ వచ్చినాయో, అవి ఎలా లేకుండా పోయినాయో అట్లా ఈ జగత్తు కూడా లేదని భావించు అని చెప్తుంది అది ఆ మంత్రం, పంచదశి మహామంత్రం. కానీ మనం చెప్పుకున్నది నీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం చెప్పుకొని నువ్వు పరిపూర్ణ స్థితి ఎరిగేంత వరకు, పరిపూర్ణ స్థితిని ఎరిగేంత వరకు మనము ఈ 15 దశలలో చెప్పుకున్నాం. దీని పంచదశి మహామంత్రం అంటాం మనం. అవునా కదా? ఏం పుల్లయ్య? అయితే ఇక్కడ పంచదశి మహామంత్రం గురించి చెప్పుకోవాలనుకుంటే అచల సిద్ధాంతం ప్రకారం కూడా నేను లేనెరుక, నేనేమి చేయలేదు, నీ వల్ల ఏమి కాదు చేసేకి అనే మాట పెద్దలు చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పినాడు, అర్జున చేసేది నేను, చేయించేది నేను, నీదేమి లేదు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే, నేను చెప్పినట్టు విను అని ఆయన అన్నాడు. ఇది స్థూలంగా మాట్లాడినాడు. ఇవన్నీ చేసే పాపాలని అంటే నువ్వు కదా చేసేది, చేయించేవాడు నేను ఉన్నాను, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అన్నాడు. ఇది ఎలా తీసుకోవాలి మనం అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము కానీ మళ్ళీ చెప్తా. నీకు కళ వస్తుంది, నిద్రలో పండుకుంటే కళ వస్తుంది. ఆ కళ ఏమన్నా ఇలా వస్తుంది నా కళని నువ్వేమన్నా కలగన్నావా, ఎక్స్పెక్ట్ చేసినావా, ఊహించినావా? లేదు ఈ విధంగా నాకు కళ అనుకున్నావా? రాదు కదా. సరే ఆ కళలో జరిగేదాన్ని నువ్వేమైనా మార్చగలవా? కళలో జరిగేదాన్ని నువ్వు మార్చలేవు. నువ్వు అనుకున్నది రాదు, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాదు. అది ఎప్పుడు వచ్చిందో, ఏమొచ్చిందో, ఎట్లొచ్చిందో దాంట్లో నీ ప్రమేయం లేదు. నీ ప్రమేయము నిజమా కదా?
నీ ప్రమేయము ఏమన్నా ఇసుమంతైనా ఉందా? ఏం లేదు. ఆడ చెప్పినాడు అర్జునుడు, కృష్ణుడు అర్జునునికి. అర్థమైందా? ఈ మెలకువ కూడా అంతే. ఈ మెలకువలో నీ ప్రమేయం లేదు, కళలో నీ ప్రమేయం లేదు కదా. మరి మెలకువలో నా ప్రమేయం ఉంది, నేను చేస్తాడు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? అది చెప్పాడు కృష్ణుడు. నేను చేస్తాంటున్నా పిచ్చోడా, నువ్వేం చేస్తున్నావు? నేను చేసేది. అవునా కదా? నువ్వు కళలో ఏమైనా చేయగలిగినావా? ఏం చేసేది. పాన్ అంతా పడితే పరిగెత్తినావు, ఇప్పుడు మనం ఇక్కడ యాక్సిడెంట్ చచ్చిపోయినావు. కళలో పెళ్ళాం పోయినారు, పిల్లలు పోయినారు, పెళ్లి చేసుకున్నావు, సంసారం చేసినావు, ఉద్యోగం చేసినావు, చెయ్యండి అని కళలో అన్నీ చేసినావు. అవునా కదా? అక్కడ నీ ప్రమేయం ఏమన్నా ఉందా? చదువుకున్నావు, బడికి పోయినావు, కాలేజీకి పోయినావు, ఫస్ట్ వచ్చినావు, పేపర్కి పన్నావు, ఎప్పుడో ఇన్ని అయినాయి. రాజు పోయినావు, మంత్రి పోయినావు, మహారాజు రాణిని పెళ్లి చేసుకున్నావు, ఎన్నెన్నో జరిగినాయి. అక్కడ ఏమన్నా మంచంలో పండుకోనున్న నీ ప్రమేయం ఏమన్నా ఉందా? అక్కడ నీ ప్రమేయం లేదు, నీ ఆలోచన లేదు, నీ సంకల్పం లేదు, నీ ప్రయత్నము లేదు. కానీ మెలకువలో చేసే ప్రతి పనికి నేను చేసి అంటావు నువ్వు. నేను చేసి అంటావు. ప్రపంచం అంటుంది కదా, ప్రపంచం అంటుంది కదా, నేను వానికి పెళ్లి చేశాను, పెళ్లి చేసినా, ఈ నా కొడుకులను కన్యా, ఇల్లు కట్టించినా. అవునా కదా? ప్రతి దానికి కర్తను నేను అంటున్నావు. అవునా కదా? నో, నువ్వు కర్తవు కానే కాదు. కలలో వాటికి నువ్వు కర్తవైతే మెలకువలో వీటికి కూడా నువ్వు కర్తవే. కలలో వాటికి నువ్వు కర్తవు కాకపోతే దీనికి కూడా నువ్వు కర్తవు కాదు. ఎంపలయా, కర్తని నువ్వు భ్రమపడుతున్నావు, భ్రాంతి పడుతున్నావు. ఎండమావులు చూసి నీరు అనుకుంటాండావు. నువ్వు చేసే ప్రతి పని నా ప్రయత్నంతో చేసిన అనుకుంటాండా నువ్వు. ఏదో ఎండమావులు చూసి నీళ్ళు అనుకుంటున్నట్టుగా భ్రమపడుతున్నావు నువ్వు. భ్రమపడి నేను చేసిన అని గుండెల మీద కొట్టుకొని చెప్తాండావు. ఇది ప్రపంచం నేను. అవునా కదా? కానీ నీ ప్రమేయం ఇక్కడ లేనే లేదు అని ఎవడైతే గుర్తిస్తాడో వాడు యోగి, వాడే భగవాన్. ఏది జరిగినా స్పర్శ ఉంటుంది దానికి. ఇంకా ఈ పంచ జ్ఞానేంద్రియములు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. అవునా కదా? ఈ 5 ఇంద్రియాలతో చేసే ప్రతి కార్యము నువ్వు కాదు, చేసేది నువ్వు కాదు. ఎందుకంటే కళలో కూడా పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. అవునా కదా? కానీ కర్త నువ్వు కాదు. కళలో జరిగేదానికి కర్త నువ్వు కాదు. కానీ ఇక్కడ జరిగేదానికంతా నేనే కర్తని నువ్వు భ్రమపడుతున్నావు. ఈ పరమ రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, కల్లోద శరీరాలు అలాగనే, కల్లోద శరీరాలు ఎలాగునో అలాగనే అంటే కుదరదు. ఇక్కడ ఊరికి మాట అనుకుంటే సరిపోతుందా? అటు స్థితి నీకు కలగాల, అటు స్థితి నీకు కలగాల. ఇది కలే, ఇది కలే. నేను కాదు చేసేది, నేను కాదు చెప్పేది, నేను అని అనుకుంటున్నావు. ఎందుకంటే చెప్పాల్సిన అవసరంగా చెప్తున్నాం. కానీ అంతరాత్మలో మాత్రం మాకు అందుకే అది చెప్పింది, పలికెడిది బాగా పడతామట, పలికించేది వాడు భద్రుండంట అని అన్నాడు ఆయన పోతన మహత్యుడు. నేను కాదురా, వాడు ఎవడో ఉన్నాడు, వాడు చేస్తున్నాడు ఇవన్నీ. అవునా కదా? వాడే నీ మూలం, వాడే పరమాత్మ. అవునా కదా? రుజువైతే లేదు, నిదర్శనమే కదా. నీవు చేసేటైతే ఒక్కటి చేసినావో సక్రమంగా నీ జీవితంలో నువ్వు
చేసినావా? ఒక్కటి చేయలే. అన్ని పొరపాట్లే, అన్ని తప్పులే. ఒక్క పని కంప్లీట్గా నువ్వు పూర్తి చేయలే. చేసినావా? మొగుడు పిల్లాన్ని మార్చలేకపోయినాడు, పిల్లం మొగుడిని మార్చలేకపోయింది. అవునా కదా? తన జీవితాన్ని ఎవడు దాన్ని చక్కబెట్టుకోలేకుంటాడు. అంతా ఎప్పుడు అతుకుల బతికే, కొరతే. సీఎంకైనా పిఎంకైనా కొరతే. మోడీని పిలుచుకరా, సంపూర్ణం అంటే నో, కొరత. ప్రపంచం ఈ దేశాన్ని మార్చడానికి ఎలా మారింది? చంద్రబాబు పిలుచుకోవాలా, జగన్ ఎవడొచ్చినా కూడా కొరతే, పరిపూర్ణం కాలే. అవునా కదా? ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? నేను చేసినట్టు అన్నావు. నీ చేత అవుతుందా చేయనీకి? కాదు, అన్నీ అవకతవకలే. ఒక్క పని మట్టసంగా నువ్వు చేయలే, నువ్వు తెచ్చే. అందుకే అన్నాడు, రాజు లేడు మంత్రి లేడురా, రాజొక్కడుంటే గాజు కడియములెందుకవునురా. రాజు లేని రాజ్యమాయను, రాజ్యకాంక్షలు దబ్బరాయను, వార్తలాయను ఎదిరాయి జనన మరణము, నిజబోధగని నా లేదురా ఇక మోక్ష నరకాము. జననం లేదు, మరణం లేదు. జనన మరణం కూడా భ్రాంతే. జననం మరణం కూడా భ్రాంతి. నువ్వెవరు? ఇందాక 15 అక్షరాల్లో నువ్వెవరు? కైవల్యం, పరిపూర్ణం. నువ్వు పూర్ణంగా ఉండవు. ఇసుమంతా కూడా కొదువ లేదు. అవునా కదా? అది పుట్టలే, సావలే. దానికి పుట్టుక లేదు, గిట్టుక లేదు. అవునా కదా? వృద్ధిక్షయాలు లేవు దానికి. అటువంటి పూర్ణ స్థితి నేనని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో దాన్ని మోక్షం అన్నారు. దాన్నే జనన మరణ భ్రాంతి రహితం అన్నారు. నీకు జన్మే లేదన్నారు. ఇంకా ఎందుకంటే ఎప్పటికీ ఉన్నావు నువ్వు. ఇదంతా ఒక నాటకం. అందుకని జగమే మాయా బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. ఎంత గొప్ప మాటలు ఆచార్య మహానుభావులు రాసినారు. మొన్న నేను హాస్పిటల్లో కూర్చొని పొద్దుపోక ప్రేమనగర్ సినిమా చూసిన. ఏముంది పుల్లయ్య ప్రేమనగరు, ఏం అర్థము, ఏమి భావనలు, వాళ్ళ యాక్షను ఎంత అంటే అబ్బాబ్బాబ్బా, అంత జెన్యూన్గా ఉంది సినిమా. ఎక్కడే కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ, మాటలు తప్పుడు మాటలు మాట్లాడడం కానీ, ఎంత స్వచ్ఛమైనటువంటి భావాలు, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళ ప్రేమ చూపించినారు. ఆ ప్రేమలో ఎక్కడే కానీ ఒక చెడు మాట రాలే, ఒక కౌగిలింపు లేదు, ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. ఏం పుల్లయ్య, నిండుగా ఉండాలి ఇద్దరు మనుషులు. అట్లా టచ్ కూడా గారు అద్భుతమైన ప్రేమను పండించినారు. వాళ్ళ ప్రేమను చూస్తుంటే ఇది కదా సినిమా అంటే. ఆనాడు మహానుభావుడు ఎంత బాగా తీసినారు సినిమా. ప్రేమనగరు ఆ పాట ఉంది పుల్లయ్య. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎంత అర్థం ఉంది దాంట్లో. మనసు అంటే మాయ. ఈ మనసుండే మనిషికి సుఖం లేదు, మనసు లేకుంటే సుఖం ఉంది. అదే సూక్ష్మదేహము, అదే కళ, అదే మాయ. మాయను తీసేసుకో, మనసు లేకుండా చేసుకో. అమనస్కము, అమనస్కమే పూర్ణత్వం ఇస్తుంది. కానీ నీకు మనసు ఉంటే మాయ. మనసున్న మనిషికి సుఖం లేదు, మనసుందా మనిషికి సుఖం లేదు. ఆ మనసు ఉన్నిందంటే అది నానాక తిప్పలు పెడుతుంది నిన్ను. అది మాయ.
కాబట్టి మనసున్న మనిషికి సుఖము సుఖము లేదన్నాడు. ఎంత గొప్ప మాట. మనసున్న మనిషికి సుఖము లేదు. అబ్బా. అంతా మట్టేనని తెలుసు. ఇది నేను నేను అన్ని ఒక మంచి అర్థాలు కొంతమంది చెప్తుంటే విన్నా, పెద్దలు చెప్తుంటే, ఆత్రేయ మహాకవి ఆయన బాధలు, ఒక కవి నుంచి ఇటువంటి పాట వచ్చిందంటే మనసు గురించి వాడు దాన్ని ఎంత అనుభవించుతాడో. అనుభవించింది రాదు. ఇప్పుడు ఈ మాట పెట్టి అనుభవించింది మీకు ఎట్లా చెప్తాను చెప్పలేను మీకు. నేను ఇప్పుడు ఈ జ్ఞానం అంతా నేను అనుభవించి చెప్తున్నాను మీకు. ఇది పాట రాసింది ఆచార్య ఆత్రేయ, దాసనారాయణ, ప్రేమాభిషేకం దాసనారాయణ. ప్రేమనగర్ ఎవరు ఆయన? ఎవరు కాదు కాదు, అప్పుడు దాసనారాయణ రాలే. అప్పుడు ప్రేమనగర్. దీనికి ఎవరు శంకర్రావు, ఎవరు డైరెక్టర్ శంకర్రావు. శంకర్రావు అని, శంకర్రావు ఎవరో డైరెక్టరు. నిర్మాత రామనాయుడు నిర్మాత ఆ సినిమాకు. ఈ ఆచార్య ఆత్రేయ అనే ఆయన మహాకవి. ఈ సినిమాకు పాటలు రాసింది ఆయనే. నేను చెప్తే విన్నా, సత్యమో కాదో నాకు తెలియదు, ఏదో చెప్తే వింటున్నా. ఈ పాట ముందు లేదంట, మిగతా అన్ని పాటలు పెట్టినారు, ఈ పాట లేదంట. ఇంకో పాట రాయాలా అని చెప్పానంట నిర్మాతలు. చెప్తే సరే రాస్తున్నాడంట. ఈయనకెంతో కొంచెం సంసార బాధలు పడి నెల రోజులు కానాలంట ఆశ్చర్య. నెల రోజులు కానాలి. ఆయన కోసం తిరిగి ఇంటికి కాకపోతే ఇంటికాడ లేడంట, ఎక్కడ చూసినా లేడంట. మదరాసు బీచ్లో ఒకరోజు నిర్మాత పోయింటే బీచ్కు ఒంటరిగా ఒకసారి కూర్చోడంట. ఏమయ్యా సినిమా అంతా అయిపోయింది, ఒక పాట పెట్టాలనుకున్నాం మేము. ఆ పాట ఏం పాటనో ఏం పెట్టాలనో కథా సన్నివేశం నీకు తెలుసు కదా, మాకు అర్థం కాలే. ఇంకొక పాట పెట్టాలి దీంట్లో అనేది తెలుసు మాకు. ఏం పాట పెట్టాలో మాకు తెలియదు, నువ్వు చెప్పాలా, నువ్వు రాయాలా. కథ అంతా నీకు చెప్పినాం కదా, ఆ కథకు సరిపోయే పాట ఒకటి పెట్టాలన్న నాగేశ్వరరావుకు అని ఆయన అడిగినారంట. అయితే సరే పెడతాలే. 25,000 అంట ఆయన పాటకు, ఆయనకు అప్పట్లో. హీరోకు సినిమా తీసి 25,000 అంట. నాగేశ్వరరావుకు సినిమా తీసిందే 25,000 అంట. ఈయనకు ఒక పాటకి 25,000 అంట. ఆత్రేయకు ఆయన ఒక పాట రాసి 25,000 అంట. అని పాట రాయాలంటే ఇంకా పాట సరే రాస్తాలే అని అన్నాడంట. 10,000 డబ్బులు ఉండాయి నీకు అన్నాడంట. అంటే ఏమంటే ఉండాయి అన్నాడంట. ఉండాయి ముందు 20,000 ఇచ్చినాం కదా అని అనలే వాళ్ళు. ఈయన ఎంత బాధపడినాడో. ఉండాయనంట. ఏమిటి వచ్చినట్టు కారులో వచ్చినాడంట. అని కారులో ఎక్కుకొని నేరుగా పోయాడంట. ఇంటికాడ ఆపు, ఇంజిన్ ఆఫ్ చేయగాకు, కారు ఆఫ్ చేయొద్దు నువ్వు, ఆ డబ్బులు ఇక్కడదే, అక్కడ ఇంటికి పోయి వస్తా నేను, డోర్ తీసి పెట్టిండు అయ్యాడంట. అని డబ్బులు ఎత్తుకుపోయాడంట. పోతానే వచ్చినావు, నీకు సంసారం కాబడుతుందే, పిల్లలు కాబడుతున్నారా, ఏందో పాటలు రాస్తున్నావు అంట, ఏం చేస్తున్నావు, ఏమి ఉలగబెడుతున్నావో, ఏం చేస్తున్నావో, సంసారం సరిగ్గా చేయలేకున్నావు, అది ఇట్లనే మాట వినపడుతున్నాయంట. ఇప్పకు నిర్మాతకు అరుస్తుందంట. ఆ 10,000 చేతి పెట్టంట. ఆమె కాముగా అవుతుందంట. ఎనికి తిరిగి వచ్చాడు నేరుగా వచ్చి కారు ఎక్కినాడంట. అప్పుడు వచ్చినాక ఈ పాట రాసినాడంట. ఈ మనసు గతి ఇంటి అనే పాట అప్పుడు రాశాడంట ఆయన. సూపర్ హిట్ అయింది పాట. అది వేదాంతులు అందరూ కూడా ఆ పాట విని గజ్జ వణికినారట. సమస్త వేదాంతం అవుతుంది మా పాటలో. అంటే అంత మనసు గాయమైతే కానీ ఆయన ఆ పాట రాయలేకపోయినాడు. రాసినాడు తన బాధను ఎల్లబుచ్చినాడు. అవునా కదా? అట్లా అనుభవించింది ఏమి చెప్పలేము మనం. శాస్త్రాలు అయితే చదివి చెప్పచ్చు ఎన్ని అయినా. ఇవి మన శాస్త్రాలు కాదు కదా, మనం పుస్తకాలు ఏనాడో పక్కన వేసినాం. పుస్తకాలు ఏనాడో పక్కన వేసినాం, అయినా సప్పగా అయిపోయినాయి పుస్తకాలు అయినా నాకు ఇప్పుడు.
పుస్తకాలన్నీ సప్పగా అయిపోయినాయి. ఏ పుస్తకం చదివినా మహాభారతం, అవి సప్పగా ఉన్నాయి పిల్లయ్య. రుచి తగ్గింది, రుచి పోయింది, అది రుచి లేదు. అందుకు కొత్త కొత్త రుచులు వస్తున్నాయి. ఈ లోపల నుంచి అనుభవం చెప్తుంది. ఆ విధంగా ఆ మహానుభావులు ఎవరైనా పెద్దలు ఈనాడు గ్రంథాలు రాసినారంటే ఏ ఏ సబ్జెక్ట్ అయినా కానీ, వేదాంతం కావచ్చు, విరహం కావచ్చు, శృంగారం కావచ్చు. ఒకడు ఒక స్త్రీని వర్ణించాడంటే వాడు దానికి ఎంత సచ్చినాడో, ఎంత బాధపడినాడో దొరకక వాడే రాస్తాడు, దొరికినోడు రాయలేడు. ఎంపలయా ఆకలి బాధ తిన్నోనికి అర్థమైంది. తినేకి ఏం తెలుస్తుంది? తిన్నోనికి ఆకలి బాధ తెలుస్తుందా? ఆకలి అయ్యేవాడికి తిన్నోనికి తెలుస్తుంది ఆకలి బాధ. అట్లనే మహనీయులంతా కవిత్వాలు రాసినారంటే వాళ్ళు అనుభవించి రాసినారు పుల్లయ్య. అలాగే ఈనాడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఈ పంచదశి మహామంత్రం అంటే ఏందనేది నేను అనుభవపూర్వకంగా అనుభవించి చెప్తున్నాను. అనుభవపూర్వకంగా నాకు తెలియబడి నా మదిలో నుంచి బయటకు వస్తాను. కాబట్టి 15 దశలు తల్లి గర్భంలో పండేప్పటి నుంచి చిట్ట చివరి నువ్వు చేరే చోటు వరకు ఇది పరమార్థం మొత్తం. ఇది పంచదశి మహామంత్రము. మరి అచల సిద్ధాంతం చెప్పింది కూడా కళ్ళలో శరీరం ఎలాగున అలాగున అనుకుంటే ఇదో ఈ విధంగా అనుకోవాలి. ఇది కళ్ళలో జరిగే ఏ కార్యము నీ ప్రమేయం లేదురా, నీ సంకల్పం లేదురా, నీ ప్రయత్నం లేదురా. అది ముందే నేను పాటలు చెప్పాను. ఇది ఏ కర్మమునకు ఏది ఫలము, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నీది కానిది నీకు లేనిది రమ్మన్నే రాదు అనే మాట. అంటే ఇది ఏమి జరిగినా కూడా నీ ప్రమేయం లేదని నువ్వు గుర్తించు, నువ్వు సాక్షిగా ఉండు. ఎవడు పోని, తండ్రిదండ్రులు పోని, భార్య పోని, బిడ్డలు పోని, సంసారం పోని, ఏది పోని. అందుకే శంకర ప్రభువులు చెప్పినాడు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరక అర్ధనాస్తి తస్మాత్ జాగ్రత్త 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 అని చెప్పినాడు మహానుభావుడు. ఎందుకు చెప్పినాడు? ఇందుకు నువ్వు సాక్షి మాత్రుడుగా ఉంటావు, అప్పుడు నువ్వు సంతృప్తిగా ఉంటావు, అప్పుడు నువ్వు జీవన్ముక్తుడవుతావు, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉండు. అందులో ఉండి ఆనందంగా ఉండు. అవునా కదా? అంటని స్థితిలో నీ ఉండు, సాక్షిగా ఉండు. కలలో జరిగే కార్యానికి నువ్వు ఎలా సాక్షిగా ఉన్నావో, కలలో జరిగిన ప్రతి కార్యానికి నువ్వు సాక్షిగా ఉన్నావు. కానీ నీవు అందులో ఇంటర్ఫీర్ కాలే, అందులో నువ్వు జోక్యం చేసుకోలే, అందులో నువ్వు ఏలు పెట్టలే. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఏలు పెట్టగాకు. జరుగుతూనే ఉంటుంది నీ ప్రయత్నం. అందుకే ప్రయత్నం లేకుండా ప్రయత్నం చేయి, ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. ఏమి జరగాలనో అది జరిగి తీరుతుంది, ఏది జరగదో అది జరగదు. జరగని దాన్ని నువ్వు జరిపించలేవు, జరిగేదాన్ని ఆపలేవు. జరిగేదంతా మంచి అనుకో, జరిగిపోయింది మంచి అనుకో, జరుగుతున్నది కూడా మంచి అనుకో. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చెయ్యి, ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించు. ఇది సిద్ధాంతం. కాబట్టి ఆ విధంగా ఉండే నీ జీవితాన్ని గడుపుకో, హ్యాపీగా ఉండు, నిత్య సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. సంతోషం వచ్చిపోతుంది, ఆనందం రాదు పోదు, నిద్ర రాదు పోదు, ఆకలి రాదు పోదు, ఎప్పటికీ ఉండాయి. అట్లా నీలో ఫైనల్గా చెప్పేదంటే ఆనందం కూడా అట్లా ఉంది నీలో. ఆకలి ఎట్లా ఉందో, నిద్ర ఎట్లా ఉందో, ఆనందం కూడా అలాగా ఉంది. నువ్వు గుర్తించు. ఆనందం రాదు పోదు, ఎప్పటికి ఉంది నీలో ఆనందం. లేదా సంతోషం వచ్చిపోతుంది, సంతోషము వస్తుంది పోతుంది, ఆనందము రాదు పోదు, అది ఎప్పటికీ స్టాండ్ అయి ఉంది. పరమానందం, బ్రహ్మానందం, ఏ ఆనందం ఒకటే ఆనందం. అవునా? ఆనందం ఎప్పటికీ ఉందా లేదా? ఇప్పుడు మీ అందరిలో ఆనందం లేదు,
ఉంది, నిండుగా ఉంది మనందరిలో ఆనందం. ఏ ఊడు ఎట్టపోతే మనకి అవసరమే లేదు. నిజమా కదా? దాన్నే పూర్ణత్వము, ఇదే పరిపూర్ణము. అది పూర్ణభావం మనం కలిగి ఉండాలా. అందుకే దాన్ని పెద్దలు ఆ పూర్ణత్వాన్ని సంతరించుకునే మహనీయులే సాక్షిగా ఉన్నారు. ఏం జరిగినా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చూడడమే నీ ధర్మం. దాన్ని నువ్వు మార్చలేదు. మార్చడితే మార్చు, మళ్ళా మార్చే శక్తి కావాలి. మార్చడు. వెళ్ళు వచ్చి పడుతుంది ఊరి మీద, మార్చు. నువ్వు పిడుగు పడుతుంది, ఆపలేవు కదా. సూర్యుని ఉదయించకుండా అరుపు మనపలేవు కదా. అట్లా నీ జీవితంలో దేన్ని కూడా నువ్వు చేయలేవు. చేసినని అనుకునేవా? భ్రాంతి, భ్రమ, మాయ. కాబట్టి నువ్వు ఏమీ చెయ్యలేదన్న వాస్తవము దాన్ని ఎరిగి ఆ స్థితిలో ఉండి అన్నీ చేయి. ఆ స్థితిలో ఉండి అన్నీ చేయి. కానీ ఫలితం ఆశించగాదు. చేయడమే నీ వంతు, ఫలితం భగవంతుడి ఫలితం మన చేతిలో లేదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనకు. ఇప్పుడు సీను మామూలుగా వచ్చాను నా కాడికి, సీపడికి వచ్చాను అనుకున్నాడు, అనుకోలే కానీ వచ్చినాడు. అనుకున్నప్పుడు చాలాసార్లు అనుకోని రాలే, ఇప్పుడు అనుకోకుండా వచ్చింది. అవునా కదా? అట్లా మనం అనుకోకపోయినా జరిగేది జరుగుతుంది అనేది భావించండి. చెడు జరిగినా మంచి జరిగినా చెడే లేదు, అన్నీ మంచే, అన్నీ మంచే. జయ మహారాజుకు జై.